హాయ్ అండి. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఒక రోటి పచ్చడి అనేది చేశాను అనమాట. ఇది వచ్చేసి టమాటా రోటి పచ్చడి అనమాట. రోటి పచ్చళ్ళు అంటే మనకి అందరికీ చాలా టేస్టీగా ఉంటాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇది ట్రై చేసేసాను అనమాట. చాలా టేస్టీగా అనిపించింది. ఎంతైనా రోట్లో నూరుకున్న దానికి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మనకి ఇంకెందుకు ఆలస్యం, అది చూసేద్దాం. నేనైతే ఇట్లా ఉప్మాలో కూడా వేసుకొని తింటామన్నమాట. మాకైతే చాలా ఇష్టం అనమాట. రైస్లో కన్నా కూడా దీంట్లో ఇంకా బాగుంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అయితే నేను ఇక్కడ వచ్చేసి ముందుగా ఇక్కడ ఒక బాండీ పెట్టేసుకొని ఆల్రెడీ టమాటాలు అలాగే పచ్చిమిర్చి, ఇందులో వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. కొత్తిమీర మటుకు స్కిప్ చేయొద్దు. ఇవి కొంచెం నూనె వేసేసి మనం మగ్గిచ్చేసుకోవాలి. తర్వాత మనం కొంచెం దగ్గర అవుతున్నప్పుడు కొంచెం చింతపండు వేస్తే ఏంటంటే సాఫ్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇక మనం రోట్లో వేసుకొని బాగా దంచుకుంటే ఇంకా ఉప్పు జీలకర్ర చిన్నులపాయ వేసుకొని దంచేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.